వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చేందుకు చేపట్టిన స్పేస్ ఎక్స్ క్యూ మిషన్ ISS తో విజయవంతంగా అనుసంధానమైంది. క్రూ 9 మిషన్ తో ఫాల్కాన్ 9 రాకెట్ ఫ్లోరిడాలోని కేవ్ కెన్రెవాల్ నుంచి ప్రయోగించారు. రైట్ బ్రదర్స్ జాతీయ స్మారకం వద్దనున్న ఫస్ట్ ఫ్లైట్ విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంజిన్ తో ప్రయాణిస్తున్న విమానం అక్కడ ల్యాండింగ్ ప్రయత్నిస్తున్న సమయంలో కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టేందుకు పాకిస్తాన్ కొన్నేళ్లుగా సతమతమవుతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు రుణ సాయం విషయంలో నానా పాట్లు పడుతోంది. తాజాగా $7 బిలియన్ రుణ ఒప్పందం విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ IMF చెప్పిన షరతులకు తలూపింది. ఇందులో భాగంగా పాలనాపర వ్యయాలను తగ్గించుకునేందుకు దేశంలో దాదాపు 150,000 ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా 6 మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలికి మరో 2ని విలీనం చేయనున్నట్లు తెలిపింది. అధినేత హసన్ నస్రల్లా హత్య నుంచి తేరుకోక ముందే లెబనాన్ తీవ్రవాద గ్రూపు హెజ్బొల్లాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. బీరుట్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ గ్రూప్ కు చెందిన కీలక నేత నబీల్ కౌక్ హతమయ్యాడు. నబీల్ హెజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ లో డిప్యూటీ హెడ్ గా ఉన్నాడు. నేపాల్లో వరదలు కొండచర్యలు విరిగిపడి 170 మంది బలయ్యారు. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు మధ్య నేపాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో 42 మంది గల్లంతవ్వగా 111 మంది తీవ్ర గాయపడ్డారు. 322 ఇళ్లు 16 వంతెనలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రకటించారు. వేల మందితో సహాయక చర్యలు చేపట్టారు. బాగ్మతి నది ప్రమాద స్థాయి మించి ప్రవహిస్తోంది. భారత నేవీ విమాన వాహక నౌక INS విక్రాంత్ కోసం కొనుగోలు చేయతలపెట్టిన మెరైన్ రాఫెల్స్ యుద్ధ విమానాల డీల్లో మరో అడుగు ముందుకు పడింది. ఫ్రాన్స్ వీటికి సంబంధించిన తుది ధరను భారత్ కు సమర్పించింది. ఈసారి న్యూఢిల్లీ వీటి ధర విషయంలో కొంచెం బలంగా పట్టుబట్టడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయోజనం కనిపించిందని ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. నిజమైన సమానత్వం, న్యాయం పొందాలంటే రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. నిజమైన మార్పును కోరుకుంటున్న మహిళలు శక్తి అభియాన్ లో చేరాలని పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొనడం ద్వారా పటిష్టమైన సంస్థల నిర్మాణానికి చేయూత అందించవచ్చని వెల్లడించారు. మసాలా దట్టించిన సమాచారాన్ని, వ్యతిరేక వార్తల్ని ప్రజలు ఇష్టపడతారనేది వాస్తవం కాదని, సానుకూల కథనాలకు వారు తహతహలాడుతున్నారనేది మన్ కీ బాత్ కార్యక్రమం రుజువు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశం నలుమూలల్లో నివసిస్తున్న ప్రజల సానుకూల కథనాలు, ఉత్తేజభరిత ఉదాహరణలను ప్రతి నెల ఈ కార్యక్రమం ద్వారా తాను వివరిస్తుంటే ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తరాది జిల్లాల్లో వరదల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి ఎటువంటి సహాయం అందట్లేదని ఆరోపించారు. దేశంలో ఏకకాల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేసేలా 3 బిల్లులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వీటిలో రాజ్యాంగ సవరణకు ఉద్దేశించినవి 2 ఉంటాయి. లోక్సభ, శాసనసభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కనీసం సగం రాష్ట్రాల నుంచి ఆమోదం అవసరం అవుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశలోని ప్రతిపాదిత కారిడార్ల అలైన్మెంట్లు కొలిక్కి వచ్చాయి. 6లో 5 కారిడార్లలో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక DPRలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అన్ని కారిడార్లలో కలిపి 116.2 కిలోమీటర్ల మెట్రో మార్గాల నిర్మాణానికి 32,237 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. హైడ్రా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని గతంలో అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బారాసా వసూలు చేసింది. హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరదీస్తోంది. పేదల ఇళ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటాం, ప్రజలకు భాజపా ఆయుధం కాబోతుంది, వాళ్ళ కోసం మా ప్రాణాలను అడ్డు పెడతాం, మా ప్రాణాలు తీసాకే ఇల్లు కూల్చివేతలకు వెళ్లాలని హైడ్రా దాడులపై భాజపా సింగిల్ గానే ఉద్యమిస్తుందని బండి సంజయ్ తెలిపారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిన విధానాన్ని, చేసిన తప్పులను సరిదిద్దుతాం. వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా పటిష్టమైన కార్యాచరణ చేపడుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగులకు సూచించారు. త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వం హడావిడిగా ఏర్పాటు చేసిన కొత్త మండలాలకు భవనాలు, సిబ్బంది, మౌలిక వసతులు కల్పిస్తాం. పదోన్నతులు, కోర్టు ఖర్చులు, అద్దె భవనాలు, వాహనాలు, బకాయిలతో పాటు అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రజల ఆస్తులు కాపాడడం తమ బాధ్యతని, అందులో భాగంగానే తెలంగాణలోని చెరువులను రక్షించేందుకు చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అభివృద్ధి, స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న తెలుగువారి మీట్ అండ్ గ్రీట్ అనే పేరుతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగుతోంది. కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని, ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని హైకోర్టు వారిని ప్రశ్నించింది. ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. 7.75 లక్షల మంది ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీ ఐఈపీని ప్రభుత్వం రూపొందించింది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, పీసీపీ, బయోఫ్యూయల్, హైబ్రిడ్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒకే పాలసీని తీసుకొస్తోంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించనుంది. ఏపీలో భారీగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్తగా పర్యాటక విధానం, టూరిజం పాలసీ రూపొందించడంపై ఎన్డీఏ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ రంగంలో అత్యుత్తమ విధానాలు అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులను పంపుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి తితిది జీవో జె శ్యామలారావు, అదనపు జీవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. సామాన్య భక్తుల మాదిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులదే బాధ్యతని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఆయిల్ పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉన్న గిట్టుబాటు ధరల కోసం దిక్కులు చూడక తప్పడం లేదు. పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తి వ్యయమే టన్నుకు 18,000 అవుతుండగా రైతుకు దక్కేది సగటున 13,500 మాత్రమే. టన్నుకు 20,000 ఇస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.